అక్కినేని నాగార్జున కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది రాక్షసుడు. కానీ ఆ సినిమా విడుదలకు ముందు వచ్చిన హైప్ మాత్రం అంతా ఇంతా కాదు. అప్పటికి సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కడమే కాదు, అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగానూ అది రికార్డు నెలకొల్పింది. నాగార్జున తబల హీరో కాకపోయినా అక్కడ ఈ చిత్రానికి బంపర్ క్రేజ్ వచ్చింది. ఇక తెలుగు సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో నాగ్ లుక్, మేనరిజమ్స్ పెద్ద సెన్సేషన్ అయ్యాయి. అప్పట్లో చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, యూత్గా ఉన్న వాళ్ళ మీద ఇప్పటికీ ఆ ప్రభావం ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇందుకు తాజా ఉదాహరణ తమిళ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ బిగ్ బాస్ షోలో చెప్పిన సంగతులు. ప్రదీప్ స్కూల్ రోజుల్లో ఉండగా రాక్షసుడు రిలీజ్ అయిందట. ఆ సినిమాలో నాగ్ ఫంక్ హెయిర్ స్టైల్ చూసి పిచ్చెక్కిపోయాడట ప్రదీప్. అయితే స్కూల్కు వెళ్తూ అలా జుట్టు పెంచడం సాధ్యం కాదు కాబట్టి ఆ ఆశ తీర్చుకోలేకపోయాడట ప్రదీప్. అయితే కాలేజీ రోజులకు వచ్చాక కొన్ని నెలల పాటు జుట్టు పెంచి సెలూన్కి వెళ్ళి రాక్షసుడిలో నాగ్ లాగే వెనుక జుట్టు వదిలి సైడ్లో మాత్రమే హెయిర్ కట్ చేయించాడట. అయితే లెంత్ హెయిర్తో హుషారుగా ఇంటికి వెళ్తే ప్రదీప్ తల్లి ఇంట్లోకే రానివ్వలేదట. రౌడీలా ఉన్నావంటూ జుట్టు కత్తిరించుకున్నాకే ఇంట్లోకి రావాలని కండిషన్ పెట్టిందట. అయితే కాలేజీలో అందరికీ, ముఖ్యంగా ఓ అమ్మాయికి ఈ హెయిర్ స్టైల్ చూపించి తర్వాత కట్ చేయించుకుంటా అని తన తల్లిని ఒప్పించాడట ప్రదీప్. అలా కాలేజీలో స్టైల్ కొట్టాక వారం తర్వాత వేరే సెలూన్కి వెళ్ళి జుట్టు కత్తిరించుకున్నాడట ప్రదీప్. అయితే అప్పుడు తన తల్లి మాటకు అడ్డు చెప్పే పరిస్థితి లేదని, కానీ ఇప్పుడు తన ఇష్టం కాబట్టి మళ్ళీ రాక్షసుడిలో నాగ్లా జుట్టు పెంచుతున్నట్లు నాగ్ ముందు ప్రదీప్ వెల్లడించాడు. ఇంతకుముందు కూలీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ సైతం ఇలాగే రాక్షసుడు స్ఫూర్తితో జుట్టు పెంచినట్లు వెల్లడించడం విశేషం. దీన్ని బట్టే తెలుగు వాళ్ళే కాక ఒకప్పటి తమిళ యూత్ కూడా రాక్షసుడిలో నాగ్ స్టైల్కు పిచ్చెక్కిపోయారని అర్థమవుతోంది. ఇదిలా ఉండగా ప్రదీప్ మీద నాగ్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు. 4-5 దశాబ్దాల వెనుక సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి సినీ పరిశ్రమ రూపురేఖలనే మార్చేశారని, ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు ధనుష్ ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడని, ఇప్పుడు ప్రదీప్ కూడా అలాగే యూత్లో ఫాలోయింగ్ సంపాదించాడని నాగ్ కొనియాడాడు. ప్రదీప్ లవ్ టుడే, డ్రాగన్ సినిమాలు తనకెంతో నచ్చాయని నాగ్ చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.